హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వెజ్ పులావ్ అండి. ఇది చాలా సింపుల్గా ఇంకా చాలా తక్కువ టైంలోనే తయారైపోతుంది. ఈరోజు వెజ్ పులావ్ కుక్కర్లో ఎలా వండుకోవాలో చూద్దామండి. దీనికి నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నా అండి, లేకపోతే మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. ముందుగా 2 కప్పుల రైస్ శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో 3 యాలకులు, 1 చెక్క, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయ స్లైస్ చేసుకుని వేసుకోవాలండి. 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అవ్వాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 క్యారెట్లు కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత 1/2 కప్ బఠానీ వేసుకుని 2 నిమిషాలంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టుకుని 3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుని 3 to 4 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. ఒకసారి అంతా కలిపిన తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి. మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత వెంటనే సర్వ్ చేయొద్దండి, ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. చూడండి, బాగా ఆరిపోయిన తర్వాత మన రైస్ ఎలా పొడి పొడిగా ఉందో. ఇంతే అండి, వెజ్ పులావ్ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.